దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా! గట్టిగా స్తోత్రం చెప్దాం గట్టిగా. మరొకసారి హల్లెలూయా, హల్లెలూయా. సైతాన్ చాలా దూరం పారిపోయింది. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఇందాక అయ్యగారు చెప్పినట్టుగా ఒక మాట మనం చదువుకుంటే రేఖాబీలు గురించి చాలా చక్కటి విషయాన్ని మనకు చెప్పాడు. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క బాధ ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన ఎంత బాధపడుతూ ఆకాశాన్ని భూమిని పిలుస్తున్నాడో, మన జీవితంలో మనం పడుతున్న లోటుపాట్లను బట్టి మనల్ని బాగు చేయాలనిపించినా, మనల్ని స్వస్థపరచాలనిపించినా, మనల్ని దీవించాలనిపించినా ఆయనకు బాధ కలిగే కొన్ని విషయాలను బట్టి ఆయన చాలా విషయాలు మనకు దూరంగా ఉంటున్నాడు అనుకుంటానికి ఇది ఒక రుజువుగా మనకు కనబడుతుంది. ఒక మనిషి మాటకి ఆ యొక్క వంశం అంతా లోబడి, ఆ వంశ యొక్క నాయకుడు చెప్పిన మాటకి లోబడి నేటి వరకు కూడా వాళ్ళు కొనసాగిస్తున్నారు. కానీ దేవుడు నేల మట్టితో మనిషిని నిర్మించి వారి నాసికారంధ్రాల్లో దేవుడు జీవవాయువు ఊది వాడిని పోషించి వాని కొరకు ఒక భార్యను సృష్టించి వారిద్దరికి ఒక ప్రపంచాన్ని ఏర్పరిచి వారు తినడానికి, తాగడానికి, ఉండడానికి సమస్తాన్ని సమకూరిస్తే ఈరోజు అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాటిని మనం వినలేకపోతున్నాం. చాలా కష్టంగా ఉందండి దేవుడు మాట వినడానికి. ఈరోజు మన సంఘాల్లో మనం అనుకుంటున్నాం చాలా భక్తితో మనం ఉంటున్నాం. ఒక ఆదివారం మనం ప్రార్థనకు వచ్చి మనం ఏదో పెద్ద దేవుణ్ణి సంతోషపెట్టి ఒక ఆరాధనలో ఒక పాట పాడి లేకపోతే ఒక అరగంట 10 నిమిషాలు ఆరాధన నడిపిస్తే మనం దేవుణ్ణి అంతా సంతోషపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. 99% మన కొరకు చేసుకుంటూ 1% కూడా దేవుడు అందుకే చెప్పాడు విశ్వాసం ఎంత ఉండాలని చెప్పాడు. అందరు చెప్పాలి, ఎంత ఉండాలి విశ్వాసం? ఆవగింజ అంత. ఆవగింజ ఎంత ఉన్నది? ఎంత చూపించాను? ఎంత ఉన్నది? ఇంత ఆవగింజ. ఇంత అంటే దేవుని పట్ల మనకున్న బాధ్యత, దేవుడు మనకిచ్చిన ఒక తలంపు కావచ్చు, ఒక మాట కావచ్చు, లేకపోతే ఒక పని కావచ్చు, చాలా స్వల్పంగా దాన్ని ఆయన గింజతో దేవుడు పోల్చాడు. అంటే అంత కూడా లేవా అన్న ఒక సందేహం మనకు కలగవచ్చు. ఇంత కూడా లేవా? ఒకసారి ఆలోచించండి. నీ విశ్వాసం ఎంత సంగమా? నీ విశ్వాసం ఎంత అంటే మనం అనుకుంటాం నా విశ్వాసం చాలా పెద్దది, నా విశ్వాసం చాలా గొప్పది అనుకుంటాం. దేవుడు అసలు నీ విశ్వాసం ఇంతే, నీ విశ్వాసం ఇంతే అనుకున్నప్పుడు నిజంగా మనకు కొన్నిసార్లు సిగ్గేసిద్దండి. అవునా కదా? ఇంత కొద్ది విశ్వాసాన్న దేవుడు కోరుకుంది. ఇంత కొద్ది విశ్వాసాన్న నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకండి మీకు దొరుకుతాను, తట్టండి మీకు తీయబడదు, స్వస్థపరిచే యెహోవాను నేనే, ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేనే, తల్లి లేనివానికి తల్లియు తండ్రి లేనివానికి తండ్రిని నేనే. ఇన్ని వాగ్దానాలు, ఇన్ని మాటలు ప్రతి బంధుత్వానికి సంబంధించి ఆయన లింకప్ అయి మనతో మాట్లాడుతుంటే మన విశ్వాసం చాలా స్వల్పంగా ఉందండి. ఈ రాత్రి మనం సిగ్గుపడాల్సిన విషయమని స్పష్టంగా ఈ రాత్రి వర్తమానం ద్వారా మనం తెలుసుకోవాలి. ఎంతవరకు మీకు అర్థమైందో నాకు తెలియదు, కానీ మనం సిగ్గుపడాల్సిన విషయం అది. దేవుడు కూడు పెడుతున్నాడు. ఆయన మనిషికి ఊపిరిని, జీవాన్ని ఇచ్చేది ఆయనే. నరులారా తిరిగి రమ్మంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోవాల్సింది. ఇంత బాడీ కదా. మనం ఈ టీవీలో మనం చూస్తున్నప్పుడు 6 ప్యాక్ కలిగి పెద్ద పెద్ద కండలు కలిగిన వాళ్ళు కూడా జిమ్ చేస్తా చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక నరం పట్టుకున్నా లేకపోతే గుండెలో ఒక సన్న నరం సరిగా పని చేయకపోయినా కూడా మన బాడీ అంతా చచ్చిపడిపోతుంది. మనం ఎంతటి వారం, మన జీవం ఎంత. దేవుడు అంటాడు మన జీవితం, మన ఆయుష్ వెత్తడంతగా చేసి ఉన్నాడు. ఇంకా అంటాడు గడ్డి పడవ మీద మన ప్రయాణము కొనసాగిస్తున్నాం. ఇంత స్వల్పమైన జీవితం, ఇంత స్వల్పమైనది. ఒక కుక్కకు ఒక ముద్ద పెడితే, ఒక కుక్కకు ఒక ముద్దేస్తే రాత్రి మగులు మన ఇంటికాడ కాపలా కాస్తుంది. అది ఎక్కడో తీసుకొచ్చిన కోడిని మన ఇంటి ముందు కట్టేసి 4 గింజలు వేసామంటే పగలంతా తిరిగి సాయంత్రాన్ని మన ఇంటికి వస్తుంది. అందుకే దేవుడు చెప్పాడు ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంతమని దొడ్డి ఎరుగును, కానీ నా ప్రజలకు తెలివి లేదు, నా ప్రజలకు తెలివి లేదు. అన్ని జీవాల్లో కల్లా శ్రేష్టమైన జీవితం ఏది ఉందంటే అది మనిషి జీవితమేనండి. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఈ మనిషిని దేవుడు కోరుకున్నాడు, ఈ మనిషిని దేవుడు ఇష్టపడుతున్నాడు, ఈ మనిషి దేవుడితో ఉండాలనుకుంటున్నాడు, ఈ మనిషి దేవుడితో ఉండాలనుకుంటున్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి కూడా మనం దేవుని సాంగత్యాన్ని పోగొట్టుకుంటున్నాం, దేవుని యొక్క సహవాసాన్ని మనం పోగొట్టుకుంటున్నామని ఈ రాత్రి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆయన మాట మనం ఎప్పుడైతే వింటామో, ఒక మాట చదవండి ఒకసారి, చూద్దాం ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనున్నట్లు యెహోవా సంతోషించినట్లు
ఒకడు దహన బలులను అర్పించుట వలన దేవుడు సంతోషపడునా. అబ్బా చాలు ఒకసారి ఆలోచించండి. ఎంత స్పష్టంగా దేవుడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. ఆయన మాట వింటే ఆయనకి ఎంతో సంతోషం అంటండి. ఈ రాత్రి ఆయన ఏం కోరుకుంటున్నాడు? మనం అనుకుంటున్నాం దేవుడు నాకు చేసిన మేలుకు ఒక ఫ్యాను, దేవుడు మనకు చేసిన మేలుకు ఒక బండలు, దేవుడు మనం చేసిన పెనుకు ఒక కిటికీలు, లేకపోతే ఒక కాంగోని, ఇవన్నీ అక్కర్లేదు ఆయనకి. ఒకడు దహన బలులను అర్పించినా కూడా ఆయనకి సంతోషం కాదు. అసలు ఈ కోరుకునే దేవుడు కాదు మన దేవుడు. ఆయన మాట వినడం శ్రేష్టం. ఆయన మాటకు మనం విధేయులం అవ్వాలి. 6 దినాలు శ్రమపడమన్నాడు. 7వ దినం విశ్రాంతి దినం గనుక దాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. 6 దినాలు నిన్ను పోషించాడు, 6 దినాలు నిన్ను కాపాడుతున్నాడు. మరి చీకట్లో తెల్లవారుజామున నీ చేల మధ్యలోకి వెళుతున్నప్పుడు, పావుల మధ్య తేళ్ల మధ్య నువ్వు సంచరిస్తున్నప్పుడు వాటిని దరిదాపులకు రాకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి అనేక సార్లు ఎత్తుపడుతూ వచ్చాడు ఆయన. మీరు ఆలోచించండి ఒకసారి. ఎన్నోసార్లు మనం అనుకుంటూ చూడండి, మీరు గమనించండి ఒకసారి. ఏదో వచ్చి తోసినట్టుగా, పాము మీద కాలేపోయా, ఏదో పక్కకి ఇలా వచ్చినట్టుగా, ఎవరు దెయ్యమా దురాత్మ? మీరు ఆలోచించండి. ఒకడు తన కంటి పాపను కాపాడుకున్నట్లు దేవుడు మనల్ని ఎందుకు కాపాడుకోవాలి ఆయన? దేవుడు అన్నాడు కదా, మీరు నా సొత్తు, నేను మిమ్మల్ని కని ఉన్నాను. ఏమనంటే తల్లిదండ్రులు బిడ్డలు చూడకపోతే అంటారు కదా, ఒరే నేను 9 మాసాలు మోసి కన్నానురా, నా రక్తం పోసి కన్నానురా, నువ్వు తల్లిదండ్రులు చూడాలబ్బాయి, నీకు బాధ్యత ఉంది, వాళ్ళని పెంచారు, వాళ్ళు నిన్ను పోషించారు అంటారు. కానీ నా దేవుడు నీ కొరకు చివరి రక్తం బొట్టు కూడా దారిపోసాడు, సర్వం నీ కొరకు అర్పించాడు. నీవే ఆయన సొత్తు అనుకున్నాడు. నన్ను నమ్మి ఈ యొక్క భాగ్యాన్ని మనకు కట్టబెట్టాడు దేవుడు. మనం ఎలా ఉంటున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఒకడు దహన బలులు అర్పించడం వలన దేవుడు సంతోషపడతాడా? ఈ విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు సౌలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలు గురించి గమ్యం లేనివాడిగా వినాలి. దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నిద్ర వేళంతా స్తోత్రం చెల్లిద్దాం. అందుకే ఎంతమంది ఉన్నారు నిద్రపోయేవాళ్ళు. మేము ఎప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం 2027వ సంవత్సరంలో వస్తాం మేము మళ్ళీ. అప్పుడు దాకా మేము మధ్యలోకి మేము రాము. ఎంతో ప్రయాసపడి మా కుటుంబాలన్నీ వదులుకొని వచ్చాము ఇక్కడికి. స్తోత్రం చెప్తాం గట్టిగా. మేమన్నా లోకల్ అయ్యగా చూడండి, దేవుడి సార్ ఇక్కడ ఎక్కడి నుంచి విజయవాడ నుంచి మరి కారు పెట్టుకుని కుటుంబం అంతా ఇక్కడే ఉన్నారు. నేను పొద్దున వచ్చారు. ఒకసారి మీరు ఆలోచిస్తే వారి తండ్రి గారి గురించి, రూబేనయ్య గారి గురించి, మన గ్రామాలకు ఆయన చేసిన సేవ, మన గ్రామాల్లో ఆయన చేసిన ఆ పనితనం ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మా కొరకు ఆయన బిడ్డ వస్తున్నాడు అని చెప్పి అసలు ఈరోజు మనం పనే మానేయాలండి. వాస్తవం అయితే అవునంటారా కాదంటారా? స్తోత్రం చెప్తాం గట్టిగా. ఇది నాకు కొత్త ఏం కాదు, మేము వచ్చి 14 ఏళ్ళు అవుతుంది. రేపు దిన కార్యక్రమం ఉంది, రేపు పెళ్ళి ఉంది. ఆపుకుంటారా ఆపుకోరా? మరి ప్రార్థన ఎందుకు? మా వాళ్ళు కూడా బలారాధన రోజు శనివారం ఆపుకుంటారు, బలారాధన ఆపుకోడతారు. అంటే మళ్ళీ ఒక దినం ఉంది, ఏదైనా మెచ్యూర్ ఫంక్షన్ ఉంది, పెళ్ళి ఉంది, 21 మందా 22 మందా మొత్తం టక్కు మన ఆపేసి ఆ దిన కార్యక్రమానికి వెళ్ళి వస్తారు. మరి దేవుడు అంతకంటే ఇంటిదే కదా దేవుడు కోరుకునేది. 1 రోజుల నుంచి అయ్యగారు మీకు చెప్తా ఉన్నారు. మరి మనం ఆ మాటకు మనం లోబడాలి కదా. నిన్న మధ్యాహ్నం, నేను రాత్రి, ఇవాళ మధ్యాహ్నం ఉంటే ఎంత దీవించబడే వాళ్ళు ఆలోచించండి. ఎంత దీవెన పోగొట్టుకున్నారో ఆలోచించండి ఒకసారి. ఎంత ఆరాధన, దేవుని శక్తి. దేవుడు అనుకున్నాడు ఈ రోజు మధ్యాహ్నం నా బిడ్డలంతా, ఈ చిరుకురుపాల్లో ఉన్న వాళ్ళందరూ నా బిడ్డలంతా వస్తారు, వాళ్ళందరినీ నా నిండైన చేతులతో దీవించాలనుకున్నాడు ఆయన. ఎంతమంది పొందుకున్నారో ఆలోచించండి. పోగొట్టుకున్నట్టే కదా. దిన కార్యక్రమానికి ఇచ్చిన విలువ, పెళ్లికి ఇచ్చిన విలువ, ఇందాడదే చదువుకున్నాం. ఒక మనిషికి ఇచ్చిన విలువ దేవుడికి ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళ నాయకుడు చెప్పాడు ఒక మాట, ఆ మాటకి తూచా తప్పకుండా వాళ్ళ భార్యలు, బిడ్డలు, వారి కుమార్తెలు అనుసరిస్తూ వచ్చారంట. మనం అనుసరిస్తున్నాము ఆలోచించండి ఒకసారి. అందుకే ఆయన మాట వినడం శ్రేష్టము. దేవుని సన్నిధిలో గడపడం మనం ధన్యత అండి, మన భాగ్యం అండి అది. దాన్ని మీరు ఒకసారి, మనం ఎన్నిసార్లు మనం పోగొట్టుకుంటున్నామో ఆలోచించండి. ఒకసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తాం గట్టిగా. 2వ ప్రసంగం అంటే అగ్ని పరీక్ష. స్తోత్రం చెప్తాం గట్టిగా. మా ప్రయాస అండి, ఒక్క ముక్కను నీ హృదయంలోకి వెళ్తే ఆ మాటను బట్టి చిన్న పశ్చాత్తాపడి 1 నిమిషం ప్రార్థన చేసుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడని.
అంతకు మించి ఇంకేం కాదు. అయితే ఇక్కడ సౌలు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. సౌల్ని గాడిదలు ఎత్తుకుంటా ఉన్నాడు, పని పాట లేనోడు అనుకుందాము, పేదోడు అనుకుందాం, మనకు తెలియదు. ఎందుకు నిజంగా చెప్పాలంటే పేదోడే అనుకోవాలి. సమూయేలు దగ్గరికి వెళ్ళేటప్పుడు తన దగ్గర ఏమి కూడా, మనం ప్రవక్త దగ్గరికి వెళ్తున్నాం కదా, ఏమైనా తీసుకెళ్ళాలంటే ఏమైనా ఉందా అంటే జేబులు తడుపుకుంటే ఆయన దగ్గర రూపాయి కూడా లేదు. ఒక పనివాడి దగ్గర నీ దగ్గర ఏమైనా ఉందంటే నా దగ్గర కొద్ది వెండి ఉందయ్య అంటే వాళ్ళిద్దరు కలిసి వెళ్తారు. ఆ స్టోరీ అది అధ్యాయం అంతా మీరు చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత గాడిదలు ఎత్తుకుంటా వచ్చాడు, అతను తీసుకొచ్చాడు దేవుడు, పట్టాభిషేకం చేశాడు, ఇశ్రాయేలుకి ప్రధాన రాజుగా ఉంచాడు దేవుడు. అనేక మంది దాసుల్ని తన దగ్గర పెట్టాడు, పని వాళ్ళని పెట్టాడు. రాజభవనంలో ప్రశాంతమైన వాతావరణాన్ని దేవుడు సౌలుకి ఇచ్చాడు. అయితే ఆయనకి దేవుడు తనకు అంత భాగ్యం ఇచ్చిన తర్వాత ఒక పనప్పు చెప్పాడు దేవుడు ఆయనకి. చూడండి 15వ అధ్యాయము ఒకసారి త్వరగా 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించడానికి నన్ను పంపెను అని ఆ అధ్యాయం అంతా చదువుకుంటూ ఉంటుంది కదా. నువ్వు ఎన్నిక లేనప్పుడు దేవుడిని ఎన్నుకున్నాడు, ఇదిగో నీకు ఒక పనప్పు చెప్తున్నా, ఆ పని నువ్వు జాగ్రత్తగా చెయ్యి ఆజ్ఞాపించాడు. అక్కడ నువ్వు అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళందరినీ మొత్తం సర్వనాశనం చేసిరా అని చెప్పాడు. అక్కడ లిస్ట్ కూడా ఇచ్చాడు. పిల్లలనేమి, పెద్దలనేమి, గొడ్లనేమి, గొర్రెలనేమి, భార్యలేమి, భర్తలేమి మొత్తాన్ని చంపేసిరా, నిర్మూలన చేసిరా అని ఒక మాట చెప్పాడు. అర్హత లేని వాడికి పట్టాభిషేకం చేశాడు దేవుడు. యోగ్యత లేని వాడికి పట్టాభిషేకం చేసి ఒక్క పనప్ప చెప్పాడు. మనకు కూడా 100 పనులప్పు చెప్పాడు. నా సన్నిధిలో నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో నన్ను ఆరాధించి, అంతే, నువ్వు నాకేం చేయక్కర్లేదు. నువ్వు ఇందాక మనం పాడుకున్నాం, ఏం పాట చదవండి, ఇందాక ఆరాధన ఏం పాట పాడుకున్నాం, ఏడాది దూడలన వేల కొలది పొట్టెలు మీకా భక్తుడు అన్నాడు ఈ మాట. అయ్యా నీకు ఏం చెల్లించినయ్యా, నాకు చేసిన మేలుకి నీకేమి ఇవ్వనయ్యా, నీకేం చెల్లించే నీ రుణం తీర్చుకోగలనయ్యా. ఏడాది దూడలన వేల కొలది పొట్టేలినా వేలాది నదులంత విస్తార తైలమా ఏమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకొని ప్రభు అంటే ఆయన అంటాడు, మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలిసే ఉంది. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడిని యెహోవాను నువ్వు సేవించాలి, అంతే నేను కోరుకునేది. కొండలు నావి, బంగారం నాది, వెండి నాది, సమస్తం నావి, దానిలో నుంచి నాకు నువ్వేమిస్తావు, నా బిడ్డవు నాకు నువ్వేమిస్తావురా, నన్ను ఆరాధించాను ఒక ముక్కు చెప్పాడు. ఆ ఒక్క పని మనం చేయలేకపోతున్నాం. వాక్యం వినలేము, నిద్రపోతాం, ఆరాధన చేయలేము, చప్పట్లు కొట్టు అన్న చెప్పాలా, చప్పట్లు కొట్టం. ఓ పాట పాడటానికి మనసు రాదు, ప్రార్థన చేయడానికి మనసు రాదు, వాక్యం చదవడానికి మనసు రాదు, దేవుడి సన్నిధిలో మోకరించడానికి మనసు రాదు. ఒకసారి మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. దగ్గర 40-50 సంవత్సరాలు అయింది ప్రాజెక్టుల యొక్క రూబెన్ మినిస్ట్రీ పరిచర్లు కొని ఇక్కడ ఈ యొక్క స్థలాల్లోకి వ్యాపించి. అప్పుడు విశ్వాసాన్ని ఇప్పుడు విశ్వాసాన్ని ఒకసారి అంచనా వేసుకుంటే ఏం మారినాయండి మన జీవితాల్లో, తల మీద ముసుగు తప్ప. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి దయచేసి రాత్రి ఈ కూడికల యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? సంఘ క్షేమాభివృద్ధి కూడికలు, నువ్వు దీవించబడమే ఈ కూడికల యొక్క లక్ష్యం. హల్లెలూయా. కాబట్టి సౌలుకు ఆ పనప్పు చెప్తే ఆ పనిని ఏం చేశాడంట, చేయకుండా సగం పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాడు. ఈలోగా సమాచారం, ఆ రాత్రి ప్రార్థన చేస్తా ఉన్నాడు సమూయేలు. మీకు చదువుతారు కదా, అందుకని స్పీడ్ టైం లేదు కూడా చెప్తున్నాను. సమూయేలు ప్రార్థన చేస్తా ఉండగా సౌలు ఏం చేశాడో చూసావా? అయ్యా ఏం చేశాడయ్యా, నీవు అప్పచెప్పిన పని వాడు సత్యావుగా చేయలేదు, నువ్వు మొత్తం నిర్మూలన చేసిరామంటే సగం చంపి సగాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు సమూయేలు. వాడిని బట్టి చదవండి, నా మాట చదవండి ఒకసారి. 15వ అధ్యాయం ఆ చివరి వచ్చిన పైన 15వ అధ్యాయం. సౌలు నన్ను అనుసరింపక 11వ వచనం బల్లె తీసాము చదువు. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకను పోయిన గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను, అందుకు పశ్చాత్తాపడుతున్నాను. అసలు వాడికి ఆ స్వస్థత ఇచ్చినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, ఆ పెళ్లి చేసినందుకు, ఆ బిడ్డనిచ్చినందుకు, ఆ ఇల్లునిచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది. వాడు ఒక్కసారి అడగగానే ఇల్లు కట్టించాను, వాడు ఒక్కసారి అడగగానే గర్భఫలాలు ఇచ్చాను, వాడు ఒక్కసారి మోకరించగానే పెళ్లి చేశాను, కృతజ్ఞత లేని వాడిగా తిరుగుతున్నాడని దేవుడు బాధపడుతున్నాడండి మన విషయాల్లో. సమూయేలు సౌలుకు అప్పచెప్పిన ఒక్క పనిని సజావుగా చేయకపోయిందని బట్టి సమూయేలు చాలా బాధపడుతున్నాడు. సమూయేలు బాధపడతా అక్కడ మీరు ఆలోచించండి, మాట వినడం ఎంత ముఖ్యమో దాని ప్రాముఖ్యత మనకు అక్కడ కనబడుతుంది. దేవునికి లోబడితే దేవుడు ఏం చేస్తాడో మనకు అక్కడ కనబడుతుంది. దేవుని సన్నిధిలో మనం, అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఒక మాట చదవండి ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి త్వరగా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు
అపవాదిని ఎదురించిడి. ప్రతిసారి మనం అంటాం, పడిపోగానే సైతాన్ పడేసిందిరా, అయ్యో సైతాన్ నేలపాలు చేసింది గ్లాసులో పాలు, అయ్యో బియ్యం పోయినా సైతాన్ సైతాన్ సైతాన్. ఈ సైతాన్ ప్రతిసారి నీ ఇంటికి ఎందుకు వస్తుంది తెలుసా? నువ్వు దేవుడికి లోబడిన దాన్ని బట్టి. నువ్వు దేవుడికి లోబడలేదు కాబట్టి సైతాన్ నీకు కాపలా పెట్టే దేవుడు. మీరు ఆలోచించుకోండి మీరే. సైతాన్ గాడు మన దగ్గరికి వచ్చాడంటే దాని అర్థం ఏంటి? దేవుడు సన్నిధిలో, దేవుడు సమీపంగా నువ్వు లేవు కాబట్టి సైతాన్ నీ దగ్గరికి రాగలిగాడు. అందుకే మనం దేవునికి లోబడి ఉండాలా. సౌలు వచ్చాడు, సమూయేలు వచ్చాడు, గబగబా వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు సరిగ్గా గమనించండి. అక్కడ చదువు, మా కింద చదువు త్వరగా. సమూయేలు కోపావేశుడై ఉదయాన్నే వచ్చాడు, సౌలుని ఎదుర్కొని పోగా సౌలు కర్మేలుకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలకు పోయి ఉన్న సమాచారం వినెను. తర్వాత అతడు సౌలునొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగుగాక, యెహోవా ఆజ్ఞను నేను, అందరూ చెప్పాలి, యెహోవా ఆజ్ఞను నేను, అందరూ చెప్పాలి, యెహోవా ఆజ్ఞను నేను. ఈ పాస్టర్లకు ఏం తెలుసు మేము ఎంత ప్రార్థన చేసుకుంటున్నామో? ఇక్కడ పాస్టర్లుగా తెలియాల్సింది ఆకాశం ముందున్న దేవుడికి తెలియాలా. ఇక్కడ ముసుగేసుకున్నంత మాత్రాన, ఇక్కడ మోకరించినంత మాత్రాన, మాలాగా తెల్లగుడ్లేసినంత మాత్రాన మనం భక్తి పరులం కాదు. నీకు దేవునికి మధ్యలో దేవునికి సంబంధం ఉంది. దేవుడు చూస్తున్నాడు ప్రతిరోజు. నువ్వు కూర్చునుట, లేచుట, నడుచుట, మాట్లాడడం, ఎక్కడ ఏ స్థలంలో ఏం చేస్తున్నావో సమస్తం దేవుడికి తెలుసు. మరుగైంది, చాటైంది ఏది కూడా లేదు. హల్లెలూయా. రెండు చేతుల పైకి హల్లెలూయా. అక్కడ చెయ్యి కూడా పని చేసి ఆ గొర్రెలు తీసుకొచ్చి సెలలో కట్టేశాడు. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సమూయేలుతో మాట్లాడితే ఉదయాన్నే రాగానే సౌలు ఏమన్నాడు? నేను ఆజ్ఞను నెరవేర్చాను. ఎందుకయ్యా పాస్టర్ నువ్వు చెప్పావా? నేను ప్రార్థన చేసుకుంటానే ఉన్నా. మీరు ఒక వరం, ఒక మాట చెప్తారు, పాస్టర్ గారు అలా పలాంది కావాలి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే, అప్పుడు ఈ పాస్టర్ గారు ఏం చెప్తాడు? అమ్మా నేను కూడా ప్రార్థన చేస్తా, నువ్వు కూడా ప్రార్థన చేసుకో. వీళ్ళు ప్రార్థన చేయరు. నిజమా కదా చెప్పండి? ప్రార్థన చేస్తామా చెప్పండి? మన పనుల నిమగ్నం అంత దేవుడి మీద, యెహోవా మీద నీ భారం మోపమన్నట్టుగా అంత దేవుడు చెప్పి మన పనులు మనం చేసుకుంటూ పోతూ ఉంటాం. మనం మోకరించి దేవుడిని అడగాలండి. ఒక మాట, ఒక పాస్టర్ ఒక మాట చెప్పాడు. ఆడవాళ్ళంట ఉదయాన్నే లేవగానే కొంగు చాపాలంట దేవుడి సన్నిధిలో. ఏం చేయాలంట? కొంగు చాపాలంట. ఆ తర్వాత ఏం చేయాలంట? కొంగు దోపాలంట. చెప్పండి, కొంగు చాపి, తెలుగుగా మేము మాట్లాడేది చెప్పండి ఒకసారి. కొంగు, అందరూ చెప్పాలి. కొంగులు ఉన్నాయి అందరికి. ఎలా కొంగు చాపాలి? పొద్దున కొంగు చాపి, అయ్యా నా బిడ్డలు, అయ్యా నా భర్త, అయ్యా నా కుటుంబం, అయ్యా నా సమాజం అని కొంగు చాపి ఆ తర్వాత కొంగు దోపి మధ్య బయటికి రావాలంట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తే నీ ఆజ్ఞ అంతా నేను నెరవేర్చేశాను అని చెప్తున్నట్టుగా మనం చూడగలం. 23 అక్కడ కింద చదువు ఒకసారి, కింద చదువుదాం. సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడవని అతనిని అడిగెను. దొంగ బయటపడిపోయాడు. ఆయన చెప్పాళ్ళేమ్మా, రాత్రంతా సీరియల్ చూస్తానంటా ఉన్నామంటలే, పచ్చాకెళ్ళొచ్చి ఇక్కడ ఏమో ప్రార్థన జరుగుతా ఉంది, మేము సీరియల్ అమ్మటి చూస్తున్నామంటే అప్పుడు వెంటనే ఏం చెప్తాం? అయ్యో నేను కాదయ్యా, పిల్ల పెట్టిందయ్యా. అక్కడ అదే జరుగుతుంది చూడండి. అక్కడ మీ ముందు అధ్యాయంలో చూసుకుంటే 9వ వచనం చదువు ఒకసారి. 15:9 చదువుసారి. సౌలును జనులను కూడి అగగును గొర్రెలను ఎడ్లను కొవ్విన వాటిని కొన్నిటికి తెచ్చాడు. ఎవరెవరు? సౌలు, జనులు. వినాలి అందరు నాకేసి. సౌలు ఇటు చూడు, నాకేసి సౌలు, జనులు ఇద్దరు కలిసి చేశారు పని. ఇద్దరు కలిసి గొర్రెలు తెచ్చారు, ఇద్దరు కలిసి తేరలో కట్టేశారు. గురువుగారి పర్మిషన్ లేకుండా, ఇంటి యజమానురాల పర్మిషన్ లేకుండా టీవీ ఎందుకు పెడతారండి? టీవీ కట్టే ముందు ప్రార్థనకి వెళ్ళి పో అంటే వింటాం కదా. మరి ఇక్కడ వినలేదంటే మనం మీరే గుర్తు పెట్టుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ తీసుకొచ్చాడు. సమూయేలు గారు అడగంగానే ఫస్ట్ చెప్పాడు, మొత్తం నెరవేర్చపడేసా అన్నాడు. ఆ తర్వాత దొంగ బయటపడేసరికి ఆయన ఏమన్నాడు? చదవండి ఒకసారి కింద. ఏమన్నా? అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొచ్చారు. ఎవరంట? అందరూ చెప్పాలి. ఎవరు? ఒక తప్పు చేసినప్పుడు దాన్ని కప్పిపించుకోవాలని చూస్తే తప్పు వెనకాల తప్పు జరుగుతూ ఉంటుందండి. ఒక అబద్ధాన్ని కప్పిపించడానికి 1000 అబద్ధాలు ఆడాల్సి వచ్చిందంట. ఒకసారి దేవుడి సన్నిధిలో మన హృదయం తెరవబడితే పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడండి. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఆ అవకాశాన్ని మనం ఇవ్వం. అసలు దేవునికి ఒక అవకాశాన్ని మనం ఇవ్వం. దేవుడి సన్నిధిలో ఒక అవకాశాన్ని మనం తీసుకోం. ఒకళ్ళ మీద ఆదాం లాగా, ఆదాం మీద అవ్వ చెప్తే, అవ్వ మీద పావు మీద చెప్తే, ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు నెప్పాలు వేసుకుంటా ఉన్నారు. ఆ కింద ఇంకా చదవండి. అందుకు సౌలు, అక్కడ సమూయేలు, నీవు మాట్లాడు పని లేదు, యెహోవా రాత్రి నాకు అంతా కూడా నువ్వేం చెప్పక్కర్లేదు, మాకు
చెప్పక్కల్లా. నా సేవకుడైన అబ్రహాముకు చెప్పకుండా నేను ఏమి కూడా చెయ్యను. సేవకులకి చెప్పకుండా దేవుడు ఏం చేయడు. దేవుడు బయలుపరుస్తాడు ప్రతి విషయాన్ని. ప్రతి విషయం నా గురించి ప్రతి విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. మన ముందు ఏమి దాచుకోలేం దేవుడు ముందు, ఏది కప్పిపుచ్చలేం దేవుడు ముందు. గుర్తుపెట్టుకోండి ఒక విషయాన్ని. అందుకే ఈ రోజున బొల్లు అర్పించట కంటే యెహోవా మాట వినుట. నీ గొర్రెలు ఎవరికి కావాలి, నీ గొడ్లు ఎవరికి కావాలి? నీకు ఒక పనప్పు చెప్పాడు, ఆ పనిని తూచా తప్పకుండా నువ్వు జరిగించాలంటే ఇక్కడ నెపాల మీద నెపాలు వేసుకుంటూ వచ్చాడు. మీరు చివరి దాకా చదువుకోండి ఒకసారి. చివరి దాకా కింద అంటాడు ఒకసారి 20 వచ్చి చదువు, ఒకసారి 23 లేకపోతే 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులు ఆలోచించి ఒకసారి తిరుగుబాటు చేయట సోది చెప్పుడుతో సమానం. పాపం అంట. తిరుగుబాటు చేయటం పాపం. ఏదో మనం వ్యభిచారము దొంగతనమే కాదు, అసలు దేవుడు మాట వినకపోవడమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆకాశంతో దేవుడు మాట్లాడాల్సిన పనే వచ్చింది మనం ఉండగా, భూమితో మాట్లాడాల్సిన పనే వచ్చింది మనం ఉండగా. ఒక మనిషికి రేఖాబీలు విలువిచ్చినట్లుగా ఈరోజు మనం కూడా విలువగలిగితే దేవుడు ఇక్కడే నిలబడిపోతాడండి. రాత్రి ఆయన మాట వినువారి మధ్యలో ఆయన కదలలేడండి. యాకోబు ఒక రాత్రంతా కూడా దేవుడు నిలేస్తాడండి. మీరు ఆలోచించండి. వాళ్ళు మనలాగా మనుషులే. దేవుడు ఒక నరుడితో పోరాడినట్లు పోరాడారంట తెల్లవారులు. నరుడేంటి, దేవుడేంటండి? ఒక చిన్న ప్రార్థన, ఆయన ఒప్పుకోలు కన్నీటి ప్రార్థన ఆ రాత్రి దేవుని కదలనీయకుండా చేసింది. యాకోబు ప్రార్థన, యెహోషువ ప్రార్థన సూర్యచంద్రుని నిలవరింపజేసింది. త్రోవ పక్కనున్న బర్తమీయ ప్రార్థన సృష్టికర్త నిలువరింపజేసింది. నీ ప్రార్థన నా ప్రార్థన సరిగా ఉంటే, ఆయన మాట విని మనం ప్రార్థన చేయగలిగితే, అడుగుడి మీకు నేను ఇస్తాను. హల్లెలూయా. మీరు నాయందు చెప్పాలి. మీరు నాయందు, నా మాటలు మీ యందు నిలిచినోడు ఎడల మీకు ఏది ఇష్టమో ఇప్పుడు చెప్పండి. ఒక్క మాట మీరు వింటే చాలండి, మీకు ఇష్టం వచ్చింది దేవుడు అడుగుతిస్తాడండి. ఈరోజు దేవుడు మనం అడుగుతున్నాం, రాత్రి మగుళ్ళు ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు జీవితాల్లో కార్యాలు జరగట్లేదు? ఎందుకు దేవుడు దీవించట్లేదు చెప్పనా? సింపుల్గా ఒక కారణం, నువ్వు నేను దేవుడు మాట వినట్లేదు. అందుకే ఆకాశంతో దేవుడు మాట్లాడాల్సి వచ్చింది. అందుకే భూమితో మాట్లాడాల్సి వచ్చింది. ఈరోజు నువ్వు నేను మాట్లాడితే, ఆయన మాట వినగలిగితే మనం అడిగిందల్లా పొందుకోగలుగుతాం. సృష్టిని కూడా నిలువరింపజేయగలుగుతాం. చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక మనుషుడు శాసించాడు సూర్యచంద్రులను ఆగిపోమని. ఒక మనుషుడు శాసించాడు భూమి మీద చినుకు కూడా పడకూడదని. ఆగిపోయినాయి అంతే. కారణం తన మాట వినేవాళ్ళంటే ఆయన ఏదైనా చేయగలరండి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నాకేమైమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే తెచ్చుకుందువు. నీకే సాధ్యం. హల్లెలూయా. ఏమైనా, ఎంత బాగుందండి ఆ మాట. ఏమైనా చేయగలవు. ఏమైనా చేయగలడు. నువ్వు ఆయన మాటకు లోబడితే చాలు, ఆయన చెప్పింది చేస్తే చాలు, ఏమైనా చేయగలడు ఆయన. ఈ రోజున ఇక్కడ చూడండి, ఆయన బాధపడమే కాదు. ఒక మాట కింద చదువుమా, 23వ వచనం చివరి లైన్లో, యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి గనక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాడు. నేను అనుకుంటున్నా, ఒకవేళ మనము ఈ యొక్క స్థలాల్లో మందిరాలు కట్టబడి 80లోనో కట్టబడ్డాయి కదా, మాకు అంతగా తెలియదు, పెద్దలకు తెలుసు. అప్పటి నుంచి మాట వినకపోవడం వల్లనే ఒకవేళ మన కుటుంబాలను దేవుడు విసర్జించాడేమో. ఆలోచించండి ఒకసారి. ఏది పట్టినా పని అవట్ల, ఎంత కష్టపడినా రూపాయి నిలబడతలా, ఇంటి మొత్తం కష్టపడినా కూడా ఒక వస్తువు చేయించుకోలేకపోతున్నాం, ఇంటి మొత్తం ఖర్చు పెట్టినా కూడా కష్టపడినా కూడా ఒక వస్తువు కొనలేకపోతున్నాం. ఒకవేళ దేవుడు మనల్ని విసర్జించాడేమో, లాగి వేసుకున్నాడేమో. ఇచ్చింది రాజరికాన్ని లాగేసుకున్నాడంట దేవుడు. తన రాజరికాన్ని ఏం చేశాడంట? లాగేసుకున్నాడంట. కాబట్టి ఈ రోజున ఒకవేళ మన నుంచి కూడా లాగేసుకుంటున్నాడేమో, ఒక్కసారి ఆలోచించండి. ఈ రాత్రికాల సమయంలో దయచేసి మీ అందరికీ నేను చేతులు జోడించి చెప్తున్నా, ఆయన మాట వింటే మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఆయన మాట వింటే అడిగింది ఇచ్చే దేవుడై ఉన్నాడు. నిజంగా మీరు గమనిస్తే ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుకుందాం.
సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబములకును బహుకాలం యుద్ధము జరిగెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయాను. దావీదు ఎందుకు వర్ధిల్లాడు? నీతిమంతుడా? దావీదు నీతిమంతుడా? చెప్పాలి. దావీదు నీతిమంతుడా? ఏ పాపం చేయలేదా? ఏ పాపం చేయలేదా? మీరు ఆలోచిస్తే ఇంకా మీకు తెలిసి స్టోరీ. బెత్సబా యొక్క భర్తని ఉరియాని చంపి బెత్సబాని వివాహము తనతో సంబంధాన్ని పెట్టుకున్న తర్వాత ఉరియా చచ్చిపోయాడు. బెత్సబా ఎవరికి తెలియకుండా రహస్యంగా దావీదుతో ఉంటుంది. వినాలి, దావీదుతో ఉంటుంది. ఈ సంగతి ఎవరికి తెలియదండి. ఈ సంగతి చెప్పాలి. ఈ సంగతి ఎవరికి తెలియదు. అందరూ చెప్పాలి. ఈ సంగతి ఎవరికి తెలియదు, కానీ ఆకాశం ముందున్న దేవుడు చూస్తున్నాడు. ఒకానొక సందర్భంలో చదవండి, ఆ కింద వచ్చిన ఒక్క మాట చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనం. 12వ అధ్యాయం 1వ వచనం. 12:1 చదువుమా. చాలు. ఆకానును దావీదు యొద్దకు పంపెను. వినాలి, అయిపోయింది. దావీదు యొద్దకు ఆకానును పంపెను. ఈ రోజు మమ్మల్ని పంపినట్లుగా ఎక్కడికి? ఈరోజు మమ్మల్ని పంపించాడు కదా దేవుడు సెలవు లేకుండా మేము ఇక్కడ రాలేమండి. దేవుడు సెలవు లేకుండా ఇంతమంది దైవశాఖలు ఇక్కడ ఉండలేరు. ఆయన సెలవు ఇచ్చాడు కాబట్టి ఈ రాత్రి మేమంతా ఇక్కడ ఉండగలిగాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు దావీదు యొద్దకు ఆకానుని పంపించాడు. వినండి, అయిపోయింది. ఆకాను వచ్చాడు. సౌలుకి దావీదుకి వ్యత్యాసం మనకు కనబడుతుంది. సౌలు తప్పు చేసి ఒకరి మీద ఒకరు బొంకుతూ వచ్చాడు. తన తప్పును ఒప్పుకోలేదు. తద్వారా తన రాజ్యాన్ని దేవుడు లాగేసుకున్నాడు. ఇప్పుడు దావీదు తప్పు చేశాడు, బెత్సబాతో తప్పు చేశాడు. ఆకాన్ని దావీదు దగ్గరికి పంపించాడు. ఇక్కడ ఎంత తెలివిగా దేవుడు మాట్లాడతాడో ప్రవక్త ద్వారా మీరు ఆలోచించండి. ఆ కింద మనం చదువుకుంటే, ఒక పట్టణమందు ఒక ఐశ్వర్యవంతుడు ఒక దరిద్రుడు ఉన్నాడు. అయితే ఆ దరిద్రునికి తనొక్కగానొక్కున్న చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని బిడ్డ యొద్దన కుండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోని తాగుతూ తన కౌగిట్లో కుమార్తె వలె ఒదుగుందంట. ఏంటది? అందరూ చెప్పాలి, ఏంటది? గొర్రె పిల్ల ఒదిగిపోయింది. ఒక ధనవంతుడికి చాలా గొర్రెలు ఉన్నాయి, విస్తారమైన ఒంట్లు ఉన్నాయి, విస్తారమైన గాడిదలు ఉన్నాయి, విస్తారమైన గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, రౌతులు ఉన్నాయి. ఒక దరిద్రుడికి మాత్రం చిన్న గొర్రె పిల్ల ఉంది, దాన్ని కాపాడుకుంటా వస్తా ఉన్నాడు. ఈ ఐశ్వర్యవంతుడి యొక్క కన్ను ఆ చిన్న గొర్రె పిల్ల మీద పడింది. ఇక్కడ మీరు గమనిస్తే, ఈ ఐశ్వర్యవంతుడి ఇంటికి ఒక బంధువు వచ్చాడు, చుట్టం వచ్చాడు. ఈ చుట్టం వచ్చినప్పుడు ఏం చేశాడు? ఈ ఐశ్వర్యవంతుడు ఆ పేదవాని గొర్రెను కోసి ఆ ఐశ్వర్యవంతుడు మొత్తం కలిసి తినేశారు. తిన్న తర్వాత అప్పుడు దావీదుతో ఆకాను, ఈ ప్రవక్త అంటాడు, అయ్యా వాడి దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి, వీడి దగ్గర ఒక్క గొర్రె ఉంది, ఈ ఒక్క గొర్రెని చంపి వాడు తిన్నాడయ్యా. ఏంటయ్యా అంటే దావీదు అంటాడు, అతడు నిశ్చయముగా మరణానికి పాత్రుడు. చచ్చిపోరాడు అంతే, ఆడు బతకడానికి వీల్లేదు. ఒక్క గొర్రెని చంపు తింటాడు, వాడు దుర్మార్గుడు, వాడిని చంపేయండి అన్నాడు. అప్పుడు ప్రవక్త అన్నాడు, అది నువ్వే. చెప్పాలి, అది అందరు గట్టిగా చెప్పాలి, అది నీవే, అది నీవే. ఇంకా స్టోరీ అంతా నువ్వు ఆయన ఎవరు ఉరియాని చంపి బెత్సబాని ఇలా చేసావు, అది నువ్వే అనగానే, నేనా? అసలు నాకు తెలియదయ్యా, అసలు పొరపాటు నేను తప్పే చేయలా, నాకు అసలు లేదు. ఆ పిల్ల నా దగ్గరికి వచ్చి నేనే అడిపోయాను నేను బంకకుండా 13వ వచనం చూడండి ఒకసారి. నేను పాపము చేసి తిని. చప్పలు కూడా స్తోత్రం చెల్లిద్దాం. నేనే ఈరోజు దీవించబడపోవడానికి కారణం సంఘం కాదు, సేవకుడు కాదు, దేవుడు కాదు, అది నువ్వే. ఆయన మాట వినకపోయిన దాన్ని బట్టి, ఆయన మాట యందు నీకు విలువ లేకపోయిన దాన్ని బట్టి, ఆయన మాటకి నువ్వు లోబడకపోయిన దాన్ని బట్టి ఈరోజు ఆశీర్వాదాలన్నీ తారుమారైపోయినాయి. ఈ రాత్రి దావీదులాగా నువ్వు కూడా, అయ్యా నేనే తప్పు చేశానయ్యా, నీ మాట వినలేదయ్యా, ఎన్నో ఆదివారాలు, ఎన్నో ఉపవాస ప్రార్థనలు, ఎన్నోసార్లు నిర్లక్ష్యం చేసి నీ సన్నిధిని విడిచిపెట్టి నా స్వలాభం కోసం, నా సొంత పనుల కోసం ప్రార్థన మానుకొని కూడా పెళ్లికి వెళ్ళిన రోజులు ఉన్నాయి, ప్రార్థనలు మానుకొని కూడా ఫంక్షన్లకు వెళ్ళిన రోజులు ఉన్నాయి, ప్రార్థన మానుకొని కూడా ఏదో టీవీలో సినిమా అలా చూసుకుంటూ కూర్చున్న రోజులు ఉన్నాయి. లేవంటారా? ఎన్నున్నాయి చెప్పండి. ఒక పక్క దేవుని ఆరాధన పాట వినబడుతున్నప్పుడు అది పాస్టర్ గారే సంఘమే లేని ఎన్నిసార్లు మనం నిర్లక్ష్యంగా గృహాల దగ్గర ఉన్నామో అదంతా దేవుడు లెక్క చూడకుండా ఉంటాడా? ఒక ఇద్దరు ఇక్కడ కన్నీరు కార్చి ప్రార్థించయ్యా మా గ్రామాన్ని రక్షించయ్యని ఇద్దరు ప్రార్థన చేస్తుంటే, ఒక ఇద్దరు బరిదెక్కించి ఊరి మీద తిరుగుతూ ఉంటే దేవుడు చూడకుండా ఉంటాడా?
ఆలోచించండి ఒకసారి. లాక్కోడా, మనకున్న వైభవాన్ని లాక్కోడా, మనకున్న ఆస్తిని లాక్కోడా, మనకున్న ఆరోగ్యాన్ని లాక్కుంటాడు. కానీ ఈ రాత్రి నీవు ఆయన ముందు మోకరించి నేనే ప్రభువా అంటే క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. హల్లెలూయా. నాకై పరుగెత్తి కౌగలించి మూతాడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగలించి మూతాడి కన్నీటిని తుడిచే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమదే నన్ను జయించే ఈ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. ఎప్పుడు మన మీద కోపం పెట్టుకోదండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. చిన్న లాజిక్ చెప్పి ముగిస్తా. మన బిడ్డలు దొంగతనం చేస్తున్నారండి, మన బిడ్డలు తప్పుడు వాళ్ళండి. తల్లిదండ్రులు తోసేసుకుంటారా? ఈయన కూడా నా చంపేయండి నాతో కూడా అంటారా? వాడు దొంగతనం చేసినా, వాడు ఏం చేసినా కూడా మనం కప్పిపుచ్చుకొని దాన్ని వాడిని ఇంట్లో పిలుచుకొని జాగ్రత్త చేసుకుంటాం. మరి దేవుడు కూడా అంతేనండి. ఆయన స్వరక్తం దారిపోసిన రక్తం వృధా కాకూడదని లోబడి నొల్లని వాని వైపు ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు ఈ రాత్రి. ఆయన మాట విని ఆయన ముందు నువ్వు మోకరించగలిగితే, నేనే ఆ తప్పు చేసిన నువ్వు ఒప్పుకోగలిగితే, ఒప్పుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, యోబుకు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చినట్లుగా ఈ రాత్రి నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ నష్టపోయావో, ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ పడిపోయావో ఈ రాత్రి మోకరించి నేనే ప్రభువా అని నువ్వు పశ్చాత్తాపడినట్లయితే సమస్తాన్ని తిరిగి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అది చెప్పడానికే దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు. నిన్ను మళ్ళీ దీవించబడాలని, మళ్ళా పోగొట్టుకున్న అభిషేకం ఇవ్వాలని, నువ్వు మందిరంలో చేసిన పరిచయం మళ్ళీ నీకు తిరిగి అప్పచెప్పాలని, ఈ సంఘంలో నీ పాత్ర మళ్ళీ నువ్వు కొనసాగిస్తావని, ఈ సంఘంలో నమ్మకత్వం నువ్వు మళ్ళా కొనసాగిస్తావని దేవుడి రాత్రి నీతో మాట్లాడుతాను. నువ్వు లోబడు దేవునికి, దేవుని మాటకి లోబడు. నేనే అది, వాడో వీడో ఎవరో మనకు అనవసరం, నేనే 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 అని ఆయన ముందు మోకరించగలిగితే, ఎన్నో చెప్పుకున్నాం, పరిగెట్టుకుంటూ వచ్చాడు కుమారుడు కోసం. ఆస్తిని తీసుకుపోయి మొత్తం వేసేల పాలేసి, దొంగల పాలేసి, తాగి తిరిగి నా సమస్తాన్ని పోగొట్టుకున్నా. ఇంటికి తిరిగి వచ్చినాడు, కౌగులు ఇచ్చుకున్నాడు. ఆయన శిలువ మీద దొంగ, అయ్యా నీతో కూడా నాతో పాటు నన్ను పరదేశంలో ఉండని అయ్యా అంటే వెంటనే క్షమించి నిత్యముగా నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావు. ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు అండి మనం ఆరాధించే దేవుడు. ఎంత త్రోసి వేయబడ్డా కూడా ఆయన మరలా నిన్ను తెచ్చుకుంటున్నాడు. చెయ్యి చాపడంటే దాని అర్థం ఏంటి తెలుసా? మరొక అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నట్టు. లోబడి నొలని వానిపై చేతులు చాపడి దాని అర్థం ఏంటి తెలుసా? ఇంకొక అవకాశాన్ని ఈ రాత్రి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అవకాశాన్ని కనుక నువ్వు సద్వినియోగ పరుచుకోగలిగితే ఈ రాత్రి పోగొట్టుకున్నవన్నీ నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేద్దామా? అందరూ మోకరించి దావీదులాగా, ఒకవేళ పొరపాటు చేశామో చేయలేదో, ఎందుకు నష్టపోతున్నామో, ఎందుకు ఓడిపోతున్నామో, ఏమైనా దేవునికి కష్టపెట్టామా, బాధ పెట్టామా, దేవునికి దూరంగా ఉన్నామా, ఒక్కసారి ఆలోచించి నేనే ప్రభువా, అది నన్ను క్షమించు ప్రభువా, మరలా నేను నీ సన్నిధిలో కొనసాగుతానయ్యా, మరలా నీ సన్నిధిలో నమ్మకంగా ఉంటానయ్యా, ఈ పరిచయం నేను నమ్మకంగా ఉంటాను ప్రభువా అని ఒక్కసారి నువ్వు ప్రార్థనలో ఉండగలిగితే ఈ రాత్రి దేవుడు తన అభిషేకాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. దావీదు అంటాడు, అయ్యా నీ రక్షణ ఆనందం నాకు మరలా కలుగజేయ్యా, నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసివేయొద్దయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేశాడు. కాబట్టి మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా ఎంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చావు నాయనా అని ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం చేతులు పైకెత్తి ప్రభువా మాకు సహాయం చేయి తండ్రి అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్యా నీ పాదాలు కొందనాలు. ఈ రాత్రి దాసు నిలబెట్టుకుని నువ్వు మాట్లాడు. లోబడనొల్లని వాని వైపు దినమెల్లా నీ చేతులు చాపి ప్రతి దినం పగలు రాత్రి మధ్యాహ్నం పిలుస్తూనే ఉన్నారు ప్రభువా. ఈరోజు నీ పిలుపు విని ఎంతమంది నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు, ఎంతమంది నీ పిలుపు విని నా తండ్రి నాయన తండ్రి దూరంగా ఉన్నారు. ఈ రాత్రి అలాంటి వారిని హక్కును చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. పోగొట్టుకున్న వైభవాన్ని తిరిగి ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అద్భుతకరంగా నీ బిడ్డ